కొంచెం బాగున్నా కొంచెం బాలేను. ఎందుకంటే అది ఫుల్ఫిల్ అవుతుందో లేదో తెలియదు. పెళ్ళయింది, ఒక పాప ఉంది. నీ లైఫ్ నీ ఇష్టం అన్నారు. నేను డుగ్గున వదిలేసి ఉండగలుగుతానా? 2 years వరకు రానీకున్నది. ఇంకొక 1 week లో వెళ్ళాలి. తన డ్రీమ్స్ ఎందుకు ఇక్కడికి ఆపేయడం అని చెప్పేసి అనిపించింది. అండ్ నేను వీడియోస్ పెడతా గాయ్స్ అక్కడ నుంచి. చాలా మందికి డౌట్ ఉంటది, ర్యాంక్ ఇట్లా చేస్తున్నారేమో వీళ్ళు. హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే కొంచెం బాగున్నా కొంచెం బాలేను. ఎందుకు అని అంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది, మీరు తమ్నెల్లో చూసారు కదా. వెళ్ళబోతున్నా అనమాట. కొంతమంది నాకు తమ్నెల్ చూసిన తర్వాత మెసేజ్ చేశారు, ఎక్కడికక్క ఏ ప్లేస్కి అని చెప్పి. సో అది నేను వీడియో ఎండింగ్లో చెప్తాను, ఇప్పుడు చెప్పలేను. నేను ఎప్పటి నుండి అసలు నిజం చెప్పాలంటే నా డ్రీమ్ అది. ఎప్పటి నుండి అనుకుంటున్నా, ఈ అంటే నాకు కాలేజీలో ఉన్నప్పటి నుంచే థాట్ ఉంది, ఇట్లా చేయాలి, ఇక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి. కానీ ఇంతవరకు ఎప్పుడు నేను ఎక్స్ప్రెస్ కాలేదు, ఎవరికి కూడా చెప్పలేదు నేను ఇంతవరకు. ఎందుకంటే అది ఫుల్ఫిల్ అవుతుందో లేదో తెలియదు. సో అందుకని చెప్పి నేను ఎక్కడ చెప్పలేదు. సో ఫైనల్లీ నా డ్రీమ్ అయితే సక్సెస్ అయింది. అండ్ నాకు వీసా కూడా వచ్చేసింది. కాకపోతే నేను అప్పుడు అనుకున్నానికి ఇప్పుడు అనుకున్నానికి చాలా చేంజ్ ఓవర్ ఏంది అంటే, అప్పుడు నేను ఒక సింగిల్ అమ్మాయిని. ఎట్లా అంటే నేను అనుకున్నది నేను చేయగలుగుతా, పేరెంట్స్ సపోర్ట్ అయితే సరిపోతుంది అంతే అనుకున్నా. అంటే నాకు అంజిత్ బ్రో సపోర్ట్ చేయడం కాదు, సపోర్ట్ చేస్తాడు. కాకపోతే ఇప్పుడు నాకు ఒక ఫ్యామిలీ ఉంది కదా, నాకు పెళ్ళయింది, ఒక పాప ఉంది. సో అప్పుడు అనుకున్నట్టు ఇప్పుడు ఉండవు, అన్ని చేంజ్ అయిపోయినాయి. లైఫ్ కూడా ఆల్మోస్ట్ చేంజ్ అయిపోయింది. సో అప్పుడు నేను అనుకున్నది నాకు ఇప్పుడు నెరవేరింది నా డ్రీమ్. అట్లా అని చెప్పి ఏది పడతా చేయలేను కదా. కొన్ని డెసిషన్స్ తీసుకోవాలంటే ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయాలి, ఐరన్ ఇన్వాల్వ్ చేయాలి. ఇప్పుడు నేను సపరేట్ ఇండివిజువల్ కాదు కాబట్టి కొన్ని అడిగి చేసుకోవాలన్నమాట. సో అట్లా అని చెప్పి నాకు ఎవరు అబ్జెక్షన్ చేయలేదు. నీ లైఫ్ నీ ఇష్టం అన్నారు. కాకపోతే ఇక్కడ చిక్కచ్చి పడ్డది ఏంటి అంటే, వాళ్ళు అట్లనే అంటారు నీ ఇష్టం అని, కానీ మనకి ఎట్లా అంటే అప్పుడు ఒక్కదాన్నే కాబట్టి నేను వెళ్ళాలి అనుకున్నా. ఇప్పుడు ఏంటంటే నేను డుగ్గున వదిలేసి ఉండగలుగుతానా, మెయిన్ గా మావని వదిలేసి నేను ఉండగలుగుతానా. ఇవన్నీ కొంచెం కష్టంగా ఉంటాయి. ఒక సైడ్ ఆనందం, ఓకే నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది, నేను వెళ్ళబోతున్నా, నేను కూడా లైఫ్ లో ఎదుగుతా, ఇక్కడనే ఉండాలా ఇంకా అనేది కొంచెం నాకు హ్యాపీగా ఉంది వెళ్తున్నా అని చెప్పేసి. ఇంకో సైడ్ ఏంటంటే నా లైఫ్ ముందుకున్నట్టు ఇప్పుడు లేదు కదా. ఇప్పుడు నాకు ఒక పాప ఉంది, నేను వదిలేసి వెళ్తే దాన్ని ఎవరు చూసుకుంటారు అంటే, బ్రో చూసుకుంటాడు కానీ ఎంతైనా మదర్ ఉన్నట్టు కాదు. సో దాన్ని ఎవరు చూసుకుంటారు, బాగుంటుందా ఉండదా, నేను లేకపోతే అది ఉండగలుగుతుందా ఫస్ట్ ఆఫ్ ఆల్ డుగ్గు. మళ్ళీ నేను ఇప్పుడు వెళ్ళిందా అంటే 1 year వరకు మళ్ళీ రానీకి ఉండదు. 1 year కాదు 2 years వరకు రానీకి ఉండదు. అప్పటి వరకు నేను ఉండగలుగుతానా ఏంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఖర్చు డబ్బులు కూడా కావాలి కదా. సో మనీ సెట్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్రాసెస్లో ఉన్నాడు బ్రో కూడా, మనీ సెట్ చేస్తున్నాడు అనమాట నాకు పంపించడానికి. తను నీ ఇష్టం, నేను నీ లైఫ్కి అడ్డుపడాను, నీ ఇష్టం, నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు. ఎందుకంటే నువ్వు ఎదుగుతా అంటే నేను ఎందుకు ఆపుతా, నీ ఇష్టం అని చెప్పేసి అన్నాడు. కాకపోతే నాకే కొంచెం కష్టంగా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే నా పాస్పోర్ట్ ఇది వచ్చి దగ్గర 5-6 months అవుతుంది. అండ్ వీసా ఇన్ని రోజులు ప్రాసెసింగ్లో ఉండే, అన్ని అయిపోయిన తర్వాతనే చెప్దామని చెప్పి నేను అనుకున్నా. ఎందుకంటే ఇప్పుడే చెప్తే ఎందుకు మళ్ళీ ఒకవేళ కూడా బిస్కెట్ అయింది అనుకో, ఏమైందక్క పోతా అన్నావు కదా అని అంటారు కదా, అందుకని చెప్పి నేను చెప్పలేదు. బట్ ఇప్పుడైతే ఫిక్స్ అయిపోయాను అనమాట. అండ్ చిన్నగా నిన్ననే షాపింగ్ చేసిన, ఆ వ్లాగ్ కూడా నెక్స్ట్ పెడతాను చూడండి. అండ్ వెళ్ళేటప్పుడు కూడా అన్ని వ్లాగ్స్ పెడుతూనే ఉంటా. సో ఇంకొకటి ఏంటి అంటే, అందరు నన్ను చాలా మంది అడిగారు, మీ ఇద్దరికి ఒకటే అకౌంట్ కదా అంజిత్ కావ్య అఫీషియల్ అని చెప్పేసి, వేరే అకౌంట్ ఎందుకు మెయింటైన్ చేస్తున్నా అక్క అని చెప్పి. యాక్చువల్గా నాకు సపరేట్ అకౌంట్ ఉంది, బిఫోర్ మ్యారేజ్ నాకు అకౌంట్ ఉండేది. కానీ నేను ఎప్పుడు దాన్ని మెయింటైన్ చేయలేదు. అంటే ఫోటోలు పోస్ట్ చేయడం కానీ అట్లా ఏం ఎక్కువ చేయలేదు. అది పెళ్ళికి ముందు ఉన్న అకౌంట్, దాన్ని వాడడం ఆపేసా. మ్యారేజ్ అయిన తర్వాత ఇద్దరికి ఒకటే అకౌంట్ కాబట్టి అదే వాడిన. ఇప్పటి నుంచి దగ్గర మీరు గమనించుంటారు, ఒక 6-7 months నుంచి నేను అది వాడడం స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి కూడా కంటెంట్ చేద్దామని అనుకుంటున్నా. ఎందుకంటే మావాడు కూడా నేను ఎప్పుడేం చేస్తున్నా ఏంది అనేది కొంచెం ఆయనకు కూడా చూసినట్టు ఉంటుంది. ఎందుకంటే మిస్ అయినట్టు అనిపించదు కదా వీడియోస్ పెడుతుంటే, వీడియోస్ కానీ ఫొటోస్ కానీ. సో అక్కడ నుంచి డైలీ బ్లాగ్స్ అట్లా చేద్దాం అనుకుంటున్నా. అందుకే నేను సపరేట్గా ఇన్స్టా మళ్ళీ నాది సపరేట్ చేసేసుకున్నాను అనమాట. సో అందుకు కూడా నన్ను కొంతమంది అడిగారు, ఏమైంది సపరేట్ అకౌంట్ యూజ్ చేస్తున్నారు, ఏమైంది అక్క అని చెప్పేసి. సో ఇదన్నమాట మెయిన్ రీజన్. ఇప్పుడు నాకు కష్టంగా ఏముంది అంటే డుగ్గును వదిలేసి వెళ్ళడం మెయిన్గా. ఇంకొకటి ఏంది, ఈ వీడియో ఇప్పుడు ఎందుకు పెడుతున్నా అంటే ఇంకొక 1 week లో వెళ్ళాలి. సో అందుకే ఈ వీడియో తీస్తున్నా. ఈ 1 week లోపు షాపింగ్ చేసేసి కొంచెం ఫ్రెండ్స్ అందరినీ కలిసేసి ఇంకా స్టార్ట్ అయిదామని చూస్తున్నా అనమాట. లగేజ్ ప్యాకింగ్ వీడియో కూడా పెడతాను నేను. మా వాడికి దీని మీద ఒపీనియన్ ఏంటో మీకు తెలుసుకోవాలని ఉంటుంది, మా వాడు ఎట్లా ఫీల్ అవుతుండని చెప్పేసి. సో నేను వీడియోలోకి వచ్చి చెప్పు మాట్లాడు అంటే రావట్లేదు, కొంచెం బాధపడుతుండు. వెనకాల ఉన్నాడు కానీ ముందుకు రమ్మంటే అస్సలేడు. ఓయ్ ఇంకా ఎందుకు ఇంకా బాధపడుకుంటూ ఉంటావు, ఎట్లా ఫిక్స్ అయినా పోతా అని చెప్పి నేను ఫిక్స్ అయినా, నువ్వు కూడా పో అనేసినావు కదా. అయితే చెప్పిన ఈజీగానే అనిపించింది. అంటే లైఫ్కి ఎందుకు అడ్డుపడాలి అన్న
ఒక దాంట్లో ఎవరిది వాళ్ళకి ఉంటుంది కదా, కొన్ని గోల్స్ ఉంటాయి మనకి ఇక్కడ రీచ్ కావాలని చెప్పేసి. ఒక లైఫ్కి మనం ఎందుకు ఇట్లా బ్రేక్ చేయడం, ఫస్ట్ నుంచి నేను కూడా చాలా అనుకుని ఉన్నా, నాకైతే కొన్ని ఇట్లా నెరవేరుకుంటూ వచ్చినాయి. తన డ్రీమ్స్ ఎందుకు ఇక్కడికి ఆపేయడం అని చెప్పేసి అనిపించింది. మెయిన్ రీజన్ ఏంటి అని అంటే డుగ్గు ఉండగలుగుతుందా, ఇన్ కేస్ డుగ్గు ఉన్నా కూడా ఇది మమ్మల్ని వదిలి ఉండలేదు అని చెప్పేసి ఫస్ట్ నేను దీన్ని కన్విన్స్ చేసిన, వద్దు ఉండలేవు, నాకు కాన్ఫిడెన్స్ ఎక్కువ, మమ్మల్ని వదిలి ఉండలేవు అని అంటే మెల్లిమెల్లి కొన్ని డేస్ నుంచి ఒప్పించి. అసలు నేను పోను అంటే పోను అన్నా, బట్ నువ్వు ఎప్పటి నుంచి అనుకున్న డ్రీమ్ కదా, తీరా టైం వరకు వచ్చేసరికి నువ్వు ఓన్ అని ఎందుకు అంటున్నావు అని. అండ్ ఇంకొకటి గైస్, మాకు పెళ్ళయ్యే వరకు నేను డిగ్రీ సెకండ్ ఇయర్ ఉండే, మ్యారేజ్ అయిన తర్వాత డిగ్రీ ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేసిన. నన్ను పెళ్ళైన తర్వాత ఎంబీఏ చదివిపించింది మావుడే, అంటే నీకు చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది కదా, చదువుకో, ఎంబీఏ ఇస్తా ఉన్నావు కదా, చెయ్యి అని చెప్పేసి చదివిపించాడు అనమాట. సో అప్పుడే అనుకున్నా, నేను కనుక ఇప్పుడు ఇది ఎంబీఏ కంప్లీట్ అయితే నాకు ఇట్లుండే డ్రీమ్ అని చెప్పేసి అంటే, సో ఏం కాదు చేద్దాము, సెటిల్ అవుతాం కదా మంచిగా అని చెప్పేసి అన్నాడు. ఇప్పటి వరకు అయితే ఎంబీఏ కంప్లీట్ అయ్యి దాదాపుగా 2 years అవుతుంది. సో 2 years నుంచి ఇదే ప్రాసెస్ నడుస్తుంది, పోవాలా అద్దా ఏంది అని చెప్పి చాలా నేను జూమ్ మీటింగ్స్ అటెండ్ అయినా. ఇంకొకటి ఏంటంటే ఇంటర్వ్యూస్ కూడా అటెండ్ అయినా చాలా మట్టుకి, కొంచెం మాకు తెలిసిన వాళ్ళు కూడా ఉండే. సో దాని త్రూ అయితే ఒక మంచి కంపెనీలో అయితే జాబ్ ఆఫర్ అయితే వచ్చింది. సో అది మాకు అందరికి గుడ్ న్యూసే, కానీ నాకు కొంచెం బాధ అనిపించింది. ఇంకొకటి ఏంటంటే డుగ్గుని నేను బాగా మిస్ అవుతా. నేను పోవాలా పప్పని నిన్ను వదిలేసి యూఎస్కి పోవాలి. అలవాటు అవుతుంది, బట్ ఏంటంటే లాంగ్ డిస్టెన్స్ కదా, చిన్నపిల్లాడి వీళ్ళకి అలవాటు అవుతుంది. నేను ఎట్లా ఉండగలుగుతా ఇప్పుడు, వీళ్ళకి ఇక్కడ బోర్ కొట్టినా లేకపోతే బాధ అనిపించినా, నన్ను మిస్ అయిన ఫీలింగ్ వచ్చినా కూడా మా పేరెంట్స్ ఉంటారు, వీళ్ళ పేరెంట్స్ ఉంటారు, చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఉంటారు, అందరూ ఉంటారు. సో వీళ్ళకి ఓకే, కానీ నాకు అక్కడ ఎవరు లేరు, ఎవరు తెలిసిన వాళ్ళు లేరు కదా, నేను ఒక్కదాన్నే కాబట్టి అటు మా పేరెంట్స్ని మిస్ అవుతా, ఇటు డుగ్గుని, టీనని, మెయిన్గా ఈ పర్సన్ని. సో అదే ఎట్లా అని చూస్తున్నా, కానీ ఇప్పుడు చేసేది ఏం లేదు. ఇక నీకు అక్కడ నుంచి ఏం తీసుకురావాలి డుగ్గు? ఏడుగత్తో రానియరు. యాక్చువల్గా ఫస్ట్ ఈమె నేను పోయే రోజు ఎంత ఏడుస్తుంది అసలు. అవన్నీ మనసులో పెట్టుకోను నేను అన్న, నాకు కూడా ఇప్పటికి వద్దని ఉంది, బట్ ఒకరిని ఎందుకు డ్రీమ్ని మనం ఆపాలి, తెలిసి ఎందుకు ఆపాలి, చూసుకోగలుగుతాను నేను, పాపని చూసుకోగలుగుతా, లేకపోతే మిస్ అవుతాం, బట్ ఎందుకో కొంచెం వద్దు, ఉండగలుగుతుంది. దీని ఎట్లా అంటే నా మీద డిపెండెడ్, ఎట్లా అంటే వీడు ఉంటే నేను పక్కన ఉంటే నేను ఏదైనా చేసుకో వెళ్ళిపోతుంది. ఇప్పుడు అక్కడికి అయిన తర్వాత అసలు ఉండగలుగుతుందా లేదా, అసలు ఏమవుతుంది అవన్నీ. ఇప్పుడు ఉండు అన్న నా నోటితో అనలేను, పో అని కూడా అనలేను, ఏం చెప్పలేని సిచ్యువేషన్. ఎందుకురా వద్దంటాను కదా, అట్లా వద్దురా. నేను అక్కడ నుంచి నీకు బొమ్మలు అవి నేను రోజు వీడియో కాల్ చేస్తా కదా, అయినా వర్క్ వచ్చేసి మార్నింగ్ అవర్స్ అంతా వర్క్ ఉంటుంది, అయినా నాకు అక్కడ నైట్ అయితే మీకు మార్నింగ్ ఇక్కడ అయినా కూడా కాల్ మాట్లాడుకోవచ్చు, పర్లేదు. అండ్ నేను వీడియోస్ పెడతా గాయస్ అక్కడ నుంచి. సో చాలా మంది క్వశ్చన్స్ అడిగారు కదా, నేను ఇది ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ మళ్ళీ సపరేట్ ఎందుకు చేసుకున్నారంటే ఎవరి కంటెంట్ వాళ్ళు చేసుకొని మెస్అప్ అయ్యడం ఎందుకు, కొంచెం అసలు ఇది వీడియో కూడా చేయొద్దు, సడన్గా ఏం చెప్పేద్దాం తర్వాత చెప్దాం ఈ వ్లాగ్స్లో అంటే, ఎందుకైనా మంచిది మనల్ని చూస్తూ ఉంటారు కదా, వాళ్ళకి క్లారిటీ ఇద్దాం ఒకటి ఏదన్నా అని చెప్పేసి చేద్దాం అనిపించింది. బట్ ఇక్కడ నుంచి ఇంకొకటి ఏంటంటే గైస్, వీడియో నాకు తెలిసి చాలా మంది కంటిన్యూ చూడకుండా లాస్ట్ వరకు స్కిప్ చేసి ఉంటారు. మీకు చాలా మందికి డౌట్ ఉంటది, ర్యాంక్ ఇట్లా చేస్తున్నారేమో వీళ్ళు నార్మల్ గా, ఎందుకంటే అక్క ఇంతవరకు ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు, అక్క ఓన్లీ ఇంతవరకు చదివిందనే తెలుసు, ఇంతవరకు ఏం చెప్పలేదు, అసలు ఎక్కడ టాపిక్ తీయలేదు నా డ్రీమ్ అని కూడా, ఆస్క్ మీ క్వశ్చన్ లో కూడా అక్క పెట్టలేదు. సో ఎప్పుడు పెట్టింది సడన్ గా ఇప్పుడు చెప్తుంది అని చెప్పి చాలా మందికి ప్రాంక్ అని డౌట్ వచ్చి లాస్ట్ వరకు స్కిప్ చేసి ఉంటారు. నాకు తెలిసి చేస్తారు, చేసి మళ్ళీ ముందుకు వస్తారు అని కూడా నాకు తెలుసు. కానీ మీరు ఏదైతే అనుకుంటారో ఇది ప్రాంక్. అండ్ ఇంకొకటి, మొన్న రీసెంట్ గా 1 week గ్యాప్ వచ్చింది కదా, 1 week వీడియోస్ రాలేదు, తర్వాత ఒక వీడియో వచ్చింది, ఆ వీసా ప్రాసెస్ అండ్ ఆ ఇంటర్వ్యూస్ దాని పరంగానే బయట కొన్ని వర్క్ పరంగా తిరగాల్సి వచ్చింది. మీరు ఇప్పుడు ఏదైతే ఇది ప్రాంక్ అని అనుకుంటారో లాస్ట్ వరకు స్కిప్ చేసేసారు, మీరు అనుకున్నదే అక్షరాల నిజం. ప్రాంకే. ఎంత తిట్టుకోవాలో నాకు తెలుసు. నేను ఈ వీడియో కామెంట్ కూడా ఆఫ్ అయితే, ఎందుకంటే ఇద్దరు చూసి కింద పోయి ప్రాంక్ అని కామెంట్ పెడితే అందరు ఇది ప్రాంక్ అని అర్థమవుతుంది, ఫస్ట్ కామెంట్ లో చెక్ చేస్తారు నాకు తెలుసు. సో ఇదైతే ప్రాంకే గైస్, నేటు పోతలేను. అండ్ నిజంగా ఎంబీఏ కంప్లీట్ అయింది, కానీ ఎంబీఏ చదివి యూఎస్ పోయే అంత లేదనమాట సినిమా. అది స్టోరీ. సర్టిఫికేట్ కూడా తెచ్చుకోలే గైస్, నేను కాలేజ్కి పోయి. అండ్ ఈ పాస్పోర్ట్ వచ్చేసి ఈయన పాస్పోర్ట్. సో ఇప్పుడు ఉన్న స్టోరీ చెప్పాలి. యాక్చువల్గా స్టడీస్ కోసం అని నేను పోదామని చెప్పేసి పాస్పోర్ట్ నేను అప్లై చేసిన, నాది ఇంకొక 1 month లో వీసా ప్రాసెస్. ఇక మరీ నమ్ముతులే అని మరీ చెప్పద్దు కదా, చెప్పండి.
అండ్ ఇన్స్టా గురించి క్లారిటీ ఇస్తా. ఏం లేదు, నా అకౌంట్ ఫస్ట్ నుంచే ఉంది. జస్ట్ నార్మల్గా సపరేట్ అకౌంట్ తీసుకుని అందులో కూడా నేను అంటే నా డ్రెస్సెస్ అందరూ లింక్ పెట్టండి, డ్రెస్సెస్ బాగుంటాయి అని అడుగుతారు కదా. సో అంతా ఒకటే దాంట్లో పెట్టి మెస్ ఎందుకు అని చెప్పి నేను సపరేట్ అకౌంట్ పెట్టి బ్రాడ్కాస్ట్ ఛానల్ వేసుకున్నాను అనమాట. ఎందుకంటే గర్ల్స్కి ఇట్లా ఏమైనా సీరమ్స్, సన్ స్క్రీమ్స్, బట్టలు ఇట్లా ఏమైనా యూజ్ అయితే నన్ను అడుగుతారు కదా నార్మల్గా, అవి చెప్పడానికి అని చెప్పేసి నా అకౌంట్ సపరేట్ పెట్టేసుకున్నాను. అంటే మనకి ఎక్కువ కమ్యూనికేషన్ ఉంటుంది, మంచి ఏదైనా ఫ్రీగా మాట్లాడుకోవచ్చు అని నేను బ్రాడ్కాస్ట్ పెట్టి నా అకౌంట్ సపరేట్ పెట్టేసుకున్నా. దానికి దీనికి సంబంధం లేదు. అండ్ నేను ఏడి పోతలేను, నా సర్టిఫికేట్లో వేసుకోలేను, నేను ఇంట్లోనే ఉంటా అంతే గైస్. ఫస్ట్ టైం మీ పైన ప్రాంక్ ట్రై చేసినాము. మరి మీరు కామెంట్లో అన్న మీద ప్రాంక్ చేయను, అన్న మీద ప్రాంక్ చేయను కామెంట్ పెడతారు. కామెంట్ లో ఇద్దరం చెప్తాం, మేము ఎట్లా ఇస్తాం గైస్ చెప్పండి ప్రాంక్. ఇప్పుడు నాకు ఒక ఐడియా ఇస్తారు, ఈ పెద్ద మనిషి చూస్తాడు ఎట్లా వేయాలి, ఈయనకు ఐడియా ఇస్తారు, నేను చూస్తా ఎట్లా వేయాలి. నా సపరేట్ అకౌంట్ మెసేజ్ చేయండి కావాలంటే, ఈయన మీద చేయాలనుకుంటే, ఈయనకు అనుకుంటే అంటే ఈయన నా మీద చేయాలనుకుంటే ఈయన సపరేట్ అకౌంట్ మెసేజ్ పెట్టండి గైస్, అంతే, అంతకు మించి ఏం లేదు. అండ్ తన ఇన్స్టాది సపరేట్ అకౌంట్ అని చెప్పేసి చెప్పింది కదా, మీకు ఏమైనా డీటెయిల్స్ అని అడుగుతుంటారు, డ్రెస్ లింక్ ఇవన్నీ అని చెప్పేసి. నా బయోలో ఉంటుంది లింక్, అది ఓపెన్ చేస్తే నా అవుట్ఫిట్స్ అన్నీ ఉంటాయి. ఇంకేమైనా సపరేట్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి, నేను ఖచ్చితంగా పంపిస్తా. కొన్ని చూడలేదు కానీ ఖచ్చితంగా చూసి పంపిస్తా. అండ్ ఇంకోటి, సారీ గైస్ ఎప్పటికి ప్రాంక్ అని అడుగుతాను, ఈసారి మీ మీద ప్రాంక్ చేద్దామని చేసిన. అండ్ మీరు ఫీల్ అయ్యి ఉంటే సారీ, ఇది జస్ట్ జోక్గా తీసుకోండి అంతే, ఏదో కామెడీగా చేసిన అంతే, అంతకుమించి ఏం లేదు. నేను వీళ్ళిద్దరిని వదిలేసి నేను ఏడికి పోను, అంత సినిమా లేదు. ఈయన కూడా పోనీయా, పాస్పోర్ట్ చూపించిన ఇందాక పోదామని ఫిక్స్ అయిపోయాను. నీకు ఓన్లీ పాస్పోర్టే ఉంది, వీసా లేదు. వీసా కావాలంటే దీనికి అప్లై చేసుకుంటే అవసరం లేదు, నేను చేయనియా అంటే ట్రిప్ పోతాం గైస్, వీసాలు అప్లై చేసుకుని, అంతకుమించి వేరే అయితే పోము అంతే కదా. సో అదనమాట వీడియో. ఈ వీడియో కనుక ఏమైతే పెద్ద ఓ ఫీల్ అయ్యి వద్దు మమ్మీ పోకు మమ్మీ అని అన్నది. సో గైస్ మొన్న రీసెంట్ గా బోనాల వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డుగ్గు ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చూసేసేయండి. అండ్ ఇంకా ఏమైనా మా సైడ్ నుంచి ఇంకేమైనా వీడియోస్ చేయండి అని అనుకుంటే నెక్స్ట్ షాపింగ్ వీడియో, ఎయిర్పోర్ట్ వీడియో లేదు, ఇది మా ఛానల్ కి రా, నీ ఛానల్ వేరు, నీ ఛానల్ ను ప్రమోట్ చేసుకోవచ్చు. మా దాంట్లో ఫుల్ పెద్ద అయితా, అప్పుడు మీరు కొంచెం చిన్న అవుతారు కదా, నాకు కొంచెం పెద్ద అయితా, పెద్ద అయినాక అప్పుడు మీరు నాకన్నా చిన్నగా ఉంటారు. చిన్నగా ఉన్నాక నేను మీ ఇద్దరితో మీతోనే వీడియో పెట్టిస్తా, మమ్మీ పాపా అని. అవునారా, అదనమాట గైస్. మాది ఇంకో ఛానల్ అన్యడుగు అఫీషియల్ అని ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వన్స్ అగైన్ సారీ గైస్, బై. ఇంకా పైన ఉన్న గంట కూడా కొట్టేసేయాలి. బాయ్.